అనంతపురంలో పోలింగ్ ముగిసిన తర్వాత భారీ బందోబస్తుతో ఈవీఎం మెషిన్లను తరలించారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు. మూడంచెల భద్రతను కల్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చెదురుమూడు సంఘటనల మినహా తాడపత్రి, రాప్తాడు లాంటి చోట చెదురుమూడు సంఘటనల మినహా మిగతా చోటంతా కూడా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే రాత్రి దాదాపు 1 గంట వరకు కొనసాగిన పోలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత వాటి ఈవీఎంని వీవీప్యాట్ మిషన్లు కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించే ప్రక్రియ మొదలైపోయింది. దాదాపు రాత్రి 1 గంట నుంచి మొదలైపోయి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇవాళ అయితే మా ఉదయం వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంది. భారీ బందోబస్తు మధ్య పోలీస్ ఎస్కాట్ మధ్య పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్ తరలించారు. స్ట్రాంగ్ రూమ్ తరలించిన తర్వాత పోలింగ్ సిబ్బంది ద్వారా చూస్తున్న ప్రస్తుతం మనము వీవీప్యాట్ మిషన్లని ఈవీఎం మిషన్లని కూడా స్ట్రాంగ్ రూమ్స్ తరలిస్తున్నారు. దాదాపు 22 రోజుల పాటు అభ్యర్థుల భవితవ్యం నిశ్చితమైంది. ఓటర్లు ఏం తీర్పిచ్చారా అన్నది కూడా ఈ స్ట్రాంగ్ రూమ్స్లోని ఈవీఎం మిషన్స్లో ఉంటుంది. దాదాపు 22 రోజుల తర్వాత వీటిని ఓపెన్ చేస్తారు. అంతవరకు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ప్రతి చోట సీసీ కెమెరాలు ఎక్కడ ఒక ఇంచు కూడా తప్పించుకోకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఆ తర్వాత 2 లేయర్లు సాయుధ పోలీసులు అయినటువంటి సాయుధ పోలీసులు కాకుండా మామూలు బందోబస్తు అధికారులు ఏవైతే సివిల్ పోలీసులు ఉంటారో వాళ్ళతో ఆర్మ్డ్ పోలీసులతో కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము. ట్రాఫిక్ దాదాపు 1 కిలోమీటర్ మేర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాం. రాజకీయ పార్టీలు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఇచ్చాము. ఎవరైనా పరిశీలించవచ్చు ఎలా జరుగుతుంది అన్నది కూడా. ఈవీఎం మిషన్స్ భద్రత ఎలా ఉంది, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు కూడా లోపలికి వచ్చేందుకు ఎటువంటి ఆస్కారం లేదంటూ కూడా అది జిల్లా ఎస్పీ స్పష్టంగా చెప్తున్నారు. కేవలం ఆథరైజ్డ్ పర్సన్స్కే ఉంటుంది. అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు కూడా దరిదాపుల్లో కూడా రాకుండా పూర్తి బందోబస్తు చుట్టూ కూడా సీసీ కెమెరాలతో వలయం ఏర్పాటు చేశాము. రాజకీయ పార్టీకి ఏమైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా చూసి ఏర్పాటు కూడా చేసాం వాళ్ళకి అంటూ కూడా జిల్లా ఎస్పీ స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. స్పష్టం మనం జేఎన్టీయూ కేంద్రం వద్ద ఉన్నాం. జేఎన్టీయూ కేంద్రం వద్ద కూడా చూస్తున్నాం మనము. సాయుధ బలగాలు పహారాలు కాస్తూ ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్కి సీల్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు బందోబస్తు సిఐఎస్ఎఫ్ బలగాలు ఆధీనం తీసుకుంటాయి. స్ట్రాంగ్ రూమ్ మొత్తం కూడా వారి కంట్రోల్లో ఉంటుంది. జిల్లా ఎస్పీను సిఐఎస్ఎఫ్ భద్రత ఆధీనంలో ఉంటుంది. బయట మాత్రం మన రాష్ట్ర పోలీసులతో ఆర్మ్డ్ పోలీసులు, సివిల్ పోలీసులతో రక్షణ కల్పిస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ స్పష్టంగా చెప్తున్నారు. ఎవరు కూడా దరిదాపుల్లోకి రాని విధంగా ఏర్పాటు కూడా చేశాం. చూస్తున్నాం బారికేడ్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఉంచారు. బారికేడ్ల ద్వారా జనాలు ఎవరు రాకుండా మొబిలైజ్ కాకుండా కూడా ఈ పొలిటికల్ పార్టీలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మన దగ్గర వచ్చి చూసుకునే విధంగా కూడా సీసీ కెమెరాలో నిఘా నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది కాబట్టి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా చేసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దాదాపుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచారు. చూస్తున్నాం మనం. ఫైర్ ఇంజన్ కూడా ఏర్పాటు చేసి ఏమైనా అగ్ని ప్రమాదం జరిగినా కూడా వెంటనే స్పందించే విధంగా ఒక ఫైర్ ఇంజన్ని, ఒక జనరేటర్ పవర్ ఎప్పుడూ పోకుండా కరెంటు ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాలో పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి జనరేటర్ కూడా ఫిక్స్ చేసి ఉంచారు. ఫైర్ ఇంజన్ ఫిక్స్ చేసి ఉంచారు. ప్రతి సీసీ కెమెరాల ద్వారా నిఘా ఎక్కడే కూడా తగ్గకుండా చూసుకుంటాం. 22 డేస్ పాటు నిశ్చితం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటామంటే కూడా జిల్లా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇది అనంతపురంలో జేఎన్టీయూ కేంద్రం వద్ద స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్న సిచ్యువేషన్. వీడియో ప్రసాద్ తెలంగాణ, బిగ్ టీవీ.